వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా, వీడియోస్ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులకు పేరెంట్స్కి షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన విద్యార్థులకు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయేంత వరకు మీకు పూర్తి గైడెన్స్ ఇవ్వబడుతుంది. పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించి షేర్ చేయబడతాయి. ఇప్పటికే విఐటికి సంబంధించి కానీ మరియు ఎస్ఆర్ఎంకి సంబంధించి కానీ కౌన్సిలింగ్ మనం విజయవంతంగా ఫేజ్ 1 ఫేజ్ 2 విఐటి ఎస్ఆర్ఎం ఫేజ్ 1 సంబంధించి పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు అమృత కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. మరి ఫేజ్ 3 కౌన్సిలింగ్ కూడా విఐటి షెడ్యూల్ ఆల్రెడీ డేట్ కూడా ఉంది, ఇప్పుడు నడుస్తూ ఉంది. మరి ఇట్లా వివిధ రకాల కౌన్సిలింగ్స్, మరి ప్రధానంగా జోసా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన కౌన్సిలింగ్స్ కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మీకు పూర్తిగా సహాయం పొందవలసిందిగా కోరడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని షేర్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజు చాలామంది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చేసాయి. మరి కౌన్సిలింగ్పై ఒక స్పష్టమైన తేదీ ఇప్పటి వరకు రాలేదు. మరి కన్వీనర్ గారు షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు అనే దానిపై కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎంసెట్ సంబంధించి అప్డేట్ ఒకసారి తెలుసుకుందాం. మరి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి రిజల్ట్స్, ర్యాంక్స్ అనౌన్స్ చేయబడ్డాయి. కానీ ఇప్పటికీ మనకు ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజీల అఫిలియేషన్ కంప్లీట్ అయ్యి పూర్తిగా ఈ సంవత్సరం కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అయిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఇది ప్రకటించి ఈ ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను ఎంసెట్ కన్వీనర్ గారికి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ ప్రాసెస్ కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మరి ప్రధానంగా ఫీజులకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా పెరుగుతాయి. మరి ఈ సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ అందరితో డిసైడ్ చేసింది, కొంత ఫీజులు కూడా నిర్ణయించారు. దానిపై ఫైనల్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అది కూడా 2-3 రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన నూతన ఫీజుల వివరాలు కూడా ప్రభుత్వం వెల్లడించబోతూ ఉంది. ఇటు ఫీజుల ఫైనలైజేషన్ కావచ్చు, లేదా అఫిలియేషన్కి సంబంధించి కొత్త ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, కోర్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాకపోవడం కావచ్చు. ఇదే కాకుండా ప్రధానంగా జోసా కౌన్సిలింగ్కి ఎంసెట్ కౌన్సిలింగ్కి లింకప్ ఉంటుంది. మరి ఎంసెట్ కౌన్సిలింగ్ కనుక ముందు నిర్వహించినట్లయితే చాలామంది జేఈ మెయిన్స్లో అడ్వాన్స్లో ర్యాంకు పొందిన విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఇది రిజర్వ్ చేసుకుంటారు. మెజారిటీ విద్యార్థులు అంటే టాప్ ర్యాంక్స్ ఎంసెట్లో ఎవరైతే విద్యార్థులు పొంది ఉంటారో వారందరికీ దాదాపు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వచ్చి ఉంటుంది. మరి జోసా కౌన్సిలింగ్ని ఎంసెట్ కౌన్సిలింగ్ ముందు నిర్వహిస్తే వీళ్ళు ముందుగా ఎంసెట్లో ఎట్లాగో టాప్ కాలేజెస్ వస్తాయి కాబట్టి సీట్ రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఎంసెట్ తర్వాత జోసా కౌన్సిలింగ్ అయినప్పుడు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ జోసాకి వెళ్ళడం జరుగుతుంది. మరి గత 2-3 సంవత్సరాల క్రితం ఇదే విధానం కొనసాగేది. కానీ గత సంవత్సరం కొంత దీనికి భిన్నంగా ఏదైతే ఎంసెట్ కౌన్సిలింగ్ని జోసా కౌన్సిలింగ్లో కనీసం 3-4 రౌండ్లు అయిపోయిన తర్వాత ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సార్ గారు దాన్ని మనం కేఆర్ గైడెన్స్ కూడా రిప్రజెంట్ చేసి జరిగింది. ఎంసెట్ తర్వాతే జోసా తర్వాత ఎంసెట్ నిర్వహిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక 2-3 రౌండ్స్ అయిపోతుంది, 3-4 రౌండ్స్ అయిపోతే కొంత కాంపిటీషన్ తగ్గుతుంది. కాబట్టి అప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి గతంలో డిసైడ్ చేశారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం కూడా దాదాపు జోసా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాతే, అంటే కనీసం 3-4 రౌండ్ల అలాట్మెంట్స్ అయిన తర్వాతే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించినట్లయితే ఎక్కువ మంది ఎంసెట్ అభ్యర్థులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది
మరి ఎంసెట్లో సీట్ వస్తుందో రాదో అని చెప్పేసి ఇటు విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, శివనారాయణ కావచ్చు, మిగతా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఎంసెట్కి వస్తారు. కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ని లేట్గా నిర్వహిస్తే, అంటే జోసా కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తే జోసాలో అభ్యర్థులు, అంటే ఎంసెట్ టాప్ ర్యాంకర్స్లో ప్లస్ జోసాలో వచ్చిన అభ్యర్థులు ఎంసెట్ వైపు రారు. దానివల్ల ఎంసెట్లో వెనుక ర్యాంక్ వాళ్ళకు, అంటే కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కౌన్సిలింగ్, అంటే జోసా 3-4 రౌండ్ల తర్వాతే ఎంసెట్ కౌన్సిలింగ్ని ప్రారంభించాలని మన కేఆర్ గైడెన్స్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఎంసెట్ కన్వీనర్ గారికి. ఆ దిశగానే నిర్ణయం ఉంటుందని మనం ఆశిద్దాం. చాలామంది అడుగుతూ ఉన్నారు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడని. మరి గతంలో 10-15 రోజుల్లో ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుందని కూడా మనకు వార్తలు వచ్చాయి. మరి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మే చివరి వారంలో కానీ, అంటే మే 25 తర్వాత కానీ, లేదా జూన్ మొదటి వారంలో కానీ ఎంసెట్కి సంబంధించిన ముందుగా వెరిఫికేషన్ షెడ్యూల్, తర్వాత కౌన్సిలింగ్ జూన్ 3వ వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అంటే జూన్ 3 నుంచి మనకు జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. అంటే అట్లీస్ట్ జూన్ 20 వరకు కనీసం 2-3 రౌండ్లు అవుతుండొచ్చు. దానికి సంబంధించిన షెడ్యూల్ రాలేదు, ఇంకా మనం ఫైనల్ చేయలేము డేట్స్ ఇప్పుడే. కానీ అలా జరిగితేనే ఎంసెట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగానే చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అందరి తరఫున కోరడం జరుగుతుంది. ఎక్కువ మంది మెజారిటీ విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈసారి ఏపీ అభ్యర్థులు కూడా చాలామంది గతంలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ రాసి సీట్ పొందేవారు ఓపెన్ 15% కోటాలో, నాన్ లోకల్ కోటాలో. ఈసారి అలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి వరకు అక్కడ, అక్కడి వరకు ఇక్కడ అవకాశం ఎంసెట్ రాయడానికి కూడా ఇవ్వలేదు. అయినా కొంతమంది అప్లై చేసి రాసి ఉండవచ్చు, వారికి సీట్లు మాత్రం ఇవ్వరు. ఎందుకంటే కన్సిడర్గా 100% సీట్లు లోకల్ కోటాలో నింపాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది. ఆ దిశగానే జిఓస్ కూడా వెలువడడం జరిగింది. మరి ఏపీ ఎంసెట్ పరీక్ష కూడా త్వరలో జరగబోతూ ఉంది. తర్వాత వారికి కూడా అప్డేట్స్ దానికి సంబంధించినవి అందజేయడం జరుగుతుంది. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ తెలంగాణకు సంబంధించి. మరి మీరు ముఖ్యంగా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయే అభ్యర్థులందరూ ఈ వారం 10 రోజుల్లో మీకు ప్రధానమైన డాక్యుమెంట్స్, కేటగిరీ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంటర్ మెమో, షార్ట్ మెమో ఉంటే దానిపై ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ మీరు కంప్లీట్ చేసుకొని వెరిఫికేషన్కు ఒక వారం రోజుల్లో సిద్ధంగా ఉండండి. ఏ డాక్యుమెంట్ మీకు ఇవ్వకపోయినా, అక్కడ ప్రొడ్యూస్ చేయకపోయినా వెరిఫికేషన్ సెంటర్లో మీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడదు. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ మీరు సిద్ధంగా చేసుకోవాలని ఇటు జోసా అభ్యర్థులను, జోసా కౌన్సిలింగ్ అంటే మనకు ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయిపోయింది. జూన్ 3వ తేదీ నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. మరి ఎంసెట్కి సంబంధించి ఇంకా డేట్స్ రావాల్సి ఉంది. ముందుగా వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి షెడ్యూల్ రాగానే మీకు గ్రూప్లో పెట్టబడడం జరుగుతుందని తెలియజేస్తూ మరిన్ని వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు రాబోతుంది కేఆర్ గైడెన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.